నిజామాబాద్ నగర శివారులో గంజాయి మూట నిన్న హల్చల్ చేసింది. ఆ గంజాయి మూటకు సంబంధించిన కారు ఎక్సైజ్ అధికారులను ఢీకొట్టింది. ఎక్సైజ్ అధికారిని సౌమ్యకు తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్సైజ్ అధికారులు నగర శివారులో గంజాయి మూట పర్యటిస్తున్నదని చెప్పి పక్కా సమాచారం మేరకు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఈ కారులో గంజాయి తరలిస్తున్న మూటను పట్టుకునేందుకు ఎక్సైజ్ అధికారిని సౌమ్య ఆమెని ఈ కారుని అడ్డగించిన పరిస్థితిలో TS 24F 4892 అనే కారు ఢీకొనడంతో పూర్తిగా ఆమె మల్టీ ఆర్గన్స్ దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్తున్నారు. నేరస్తులను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ సిబ్బందిపై కారుతో ఢీకొనడం, దానికి అంతకు సంబంధించి ఆమె తీవ్ర గాయాల పాలైన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ తిరుగుతున్నట్లు ఎక్సైజ్ సిఐ స్వప్న ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించి సమాచారం రావడంతో నమ్మదమైన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు అక్కడికి వెళ్లారు. నిర్మల్ జిల్లా బుధవారపేట వైఎస్ఆర్ కాలనీకి చెందిన సఫియుద్దీన్, సయ్యద్ సోహెల్ నిందితులుగా గుర్తించారు. దీనికి అంతకు సంబంధించి ఏదైతే ఈ కారులో ప్రయాణిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ అధికారికి గాయాలయ్యాయి. నిందితులు సమాచారం మేరకు వాచ్ చేస్తున్న ఎక్సైజ్ పోలీసులు దీనికి అందరికి సంబంధించి చాలా గాయాల పాలైన సిబ్బంది. పోలీసుల పైన ఈ కారుతో గంజాయి బ్యాచ్ ఢీకోవడంతో పూర్తిగా కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మల్టీ ఆర్గన్స్ దెబ్బతిన్నాయి. పరారులో ప్రస్తుతం అయితే గంజాయి బ్యాచ్ పరాలో ఉంది. కేసు నమోదు చేసుకున్న అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా ఆ నిందితుల పైన కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ సౌమ్య ఏదైతే సామాన్య కుటుంబం నుండి వచ్చి విధులు నిర్వహిస్తుంది కానిస్టేబుల్గా, సౌమ్యకు మల్టీ ఆర్గన్స్ దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఎక్సైజ్ అధికారిని సిఐ స్వప్న నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పి ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఈ గంజాయి బ్యాచ్తో ఎక్సైజ్ సిఐ స్వప్నకు సంబంధాలు ఉన్నట్లు ఎక్సైజ్ సిబ్బంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో తరచూ గంజాయి బ్యాచ్ పట్టుబడడం, గంజాయికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు మీరు ఏం చేస్తున్నారని చెప్పి అనడంతో ఎక్సైజ్ సిఐ ఆ గంజాయి బ్యాచ్తో సంబంధంలో వేరే ప్రాంతంలో కూడా గంజాయికి అమ్ముతవారిని తీసుకొచ్చి ఇక్కడ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి ఎక్సైజ్ సిబ్బంది ఆరోపణలు చేస్తుంది. దీనికి అంతకు సంబంధించి ఉన్నతాధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్వప్నకు ఎలాంటి న్యాయం చేస్తారని చెప్పి వారు ఎక్సైజ్ సిబ్బంది కోరుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి సౌమ్య మాత్రం ప్రస్తుతము ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుంది. మల్టీ ఆర్గన్స్ దెబ్బతినడం వల్ల ఆమె అపస్మారక స్థితిలో ఉంది. కొంచెం ఏదైనా కోలుకుంటే కానీ ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో గంజాయి బ్యాచ్ హల్చల్కి సంబంధించి ఒక నిండు ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో ఆ గంజాయి ముఠాతో సంబంధాలు ఉండడం వల్లనే ఆ అధికారికి పూర్తి సమాచారం రావడం, దానికి అంతకు సంబంధించి పూర్తిగా ఆ సౌమ్య అనే కానిస్టేబుల్ బైక్పై వెళ్ళి అక్కడ గంజాయి ముఠను పట్టుకునే క్రమంలో అడ్డగించిన క్రమంలో ఆమెను ఢీకొంది. ఆ పూర్తి స్థాయిలో ఆమె గాయాల పాలైన పరిస్థితి ఉంది. ఎక్సైజ్ అధికారులు అయితే పూర్తిగా సిబ్బంది ఆందోళన చేస్తున్న పరిస్థితులుగా ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆ స్థానిక ఎక్సైజ్ సిబ్బంది కూడా కోరుతున్న పరిస్థితి. ఈ ముఠా వల్లనే ఆ ఎక్సైజ్ సిఐ స్వప్న ఆదేశాల అనుసారం ఆమె వెళ్లడంతో పూర్తి స్థాయిలో ఆ ముఠాకు సంబంధం ఉంది, ఎక్సైజ్ సిఐ స్వప్నకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు ఎక్సైజ్ సిబ్బంది. ఏదేమైనప్పటికీ సౌమ్యకు మెరుగైన వైద్యం అందించే దిశగా వైద్య అధికారులు చేస్తున్న ప్రయత్నానికి దీనికి అంతకు సంబంధించి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు. దాంతోపాటు జిల్లా కలెక్టర్ కూడా ఆ హాస్పిటల్ని సందర్శించారు. ఆమెకు వాకప్ చేశారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్టీ ఆర్గన్ దెబ్బతినడం వల్లనే ఆమెకు కదలలేని పరిస్థితిలో ఉంది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలంటే ఆమెకు కొంచెం స్పృహలోకి రావాలని చెప్పి వైద్యులు చెప్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. గంజాయిని పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ అధికారులకు గాయాలయ్యాయి. వారు వాహనాన్ని ఢీకొని వారికి గాయాలైన పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతకు సంబంధించి ఎక్సైజ్ సిబ్బంది కూడా మా సిబ్బందికి అన్యాయం జరిగింది, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి సిబ్బంది ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. సార్ చెప్పండి, అసలు ఏమైంది మీ అధికారికి, మీ తోటి ఉద్యోగి? మా తోటి ఉద్యోగికి నిన్న మేము పోయినాము. ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని మా మేడం మాకు చెప్పగా మేము
ఆమె ఒబేద ఆర్డర్ తీసుకొని మేము ఎవరైతే గాంజా స్మగ్లర్ వస్తుండ్రో వాళ్ళకు బండి మీద 2 వీలర్ మీద ఫాలో చేశాం సార్. 2 వీలర్ మీద ఫాలో చేసి వానికి క్యాచ్ చేసి అమ్మాయి సప్న అనే అమ్మాయి కార్లోకి వెళ్ళి దిగి అడ్డుపోయేటానికి వాడు స్పీడ్ చేసేసి ఆమె పైకి ఎక్కిచ్చేసాడు బండిని, కారును, స్విఫ్ట్ డిజైర్ అనే బండిని ఎక్కించడం. అమ్మాయికి చాలా సీరియస్గా ఉన్నది, ఒక కిడ్నీ తీసేయడం జరిగింది, ఇంకేదో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. అది మేము చెప్పేది. పై అధికారులు ఏమన్నారు అసలు? పై అధికారులు అనేది వాళ్ళకి చెప్తున్నాం సార్, సార్లకు చెప్తున్నాము, న్యాయం చేయాలని చెప్తున్నాము, చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పాము. అమిదనే కానిస్టేబుల్ వాడు మెయిన్ ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడా ఎక్సైజ్లో కానిస్టేబుల్ అని ఆయన డ్యూటీ ఇక్కడ కాదు, IML డిపో మాక్లూర్ మండల్ మాదాపూర్ అక్కడ డ్యూటీ. ఆయన సప్న మేడం అనే సిఐ SHO నిజామాబాద్ సిఐ సప్న మేడంతో వాళ్ళంతా లింకులు పెట్టుకొని స్మగ్లర్తో లింకులు పెట్టుకొని వాళ్ళంతా చేస్తున్న ఇప్పటికీ గాంజా కేసులు పట్టినవన్నీ ఫాల్తు కేసులు ఉన్నాయి, ఏది కూడా ఒరిజినల్ లేదు, జెన్యున్ లేదు. ఎక్కడికెళ్ళో కేసులు పట్టుకొచ్చి ఇక్కడ కేసులు చూపిస్తున్నారు. అక్కడ హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా ఇంత కేసు ఉంది, ఇంత క్రైమ్ ఉంది, మీరు ఏం చేస్తున్నారు అని స్టాఫ్ సార్లు మా మీద ఇది అయిపోతున్నారు, ఫైర్ అవుతున్నారు. ఇలాంటివి జరగకుండా మాకు న్యాయం జరగాలని, ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలని కోరుతున్నాం. మీ ఎక్సైజ్ మొత్తంగా స్మగ్లర్లతో సంబంధం పెట్టుకుందా? అమీద్ అనే కానిస్టేబుల్ వాళ్ళకి లింక్ ఉన్నది, ఆ లింకుతోని ఈమె కూడా కుమ్మక్కాయ అందరు కలిసి చేస్తున్న నాటకాలు ఇవన్నీ. ఒరిజినల్ కేసులు ఏది లేదు సార్. డీసీ గారు న్యాయం చేస్తామని చెప్పారు, అక్కడ ఉన్నారు ఆఫీసులో. చెప్పండి అమ్మా, మీ సిబ్బందికి ఇంత ఇబ్బంది అయింది, ఏం చెప్తారు అసలు? మీ తోటి సిబ్బందికి హాస్పిటల్ చికిత్స పొందుతుంది కదా, ఏం కావాలని, న్యాయం కావాలని? ఆమెకు న్యాయం కావాలండి. ఏమి పరిస్థితి, ఆమె చాలా క్రిటికల్, ఆరోగ్యం సమస్యలు కుదుటపడే అవకాశం ఉన్నాయి. 80%. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే ఎక్సైజ్ సిబ్బంది అయితే ఇక్కడ ఆందోళన చేపట్టారు, మా తోటి సిబ్బందికి న్యాయం జరగాలి. ఎందుకంటే నిన్న జరిగిన గంజాయి స్మగ్లర్లను పట్టుకునే దశలో ఆ కారు పైకి ఎక్కించడం వల్ల ఆమెకు తీవ్ర గాయాలైన నేపథ్యంలో సిబ్బందిని నిలదీసి ఏదైతే స్థానికంగా ఉండే ఎక్సైజ్ సిఐ స్వప్న మేడం అనే సిఐ దీనికి గంజాయితో సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నాం. అందుకే ప్రతిసారి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా దీనికి సంబంధించి అత్యధికంగా గంజాయి నిజామాబాద్ జిల్లాలోనే సరఫరా అవుతుంది, మీరు పట్టుకోవట్లేదని చెప్పి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తుంది. వారితో సంబంధాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతుంది. ఆమెను ఏదైతే గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఆ వాహనం ఎక్కియడం, దీనికి అందరికి సంబంధించి ఆమెకు తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది. మాకు న్యాయం జరగాలి, ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతుందో ఆమెకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము ఆందోళన విరమించమని చెప్పి ఎక్సైజ్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఆ గాయపడిన వ్యక్తికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేదాకా, న్యాయం జరిగేదాకా మేము సమ్మె ఏదైతే ఆందోళన విరమించమని చెప్పి సిబ్బంది చెప్తున్న పరిస్థితి. గంజాయి కలకలం కేసులో సౌమ్య గాయాల పాలైంది, సౌమ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ సోమిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, సౌమ్య పరిస్థితి ఎలా ఉంది? అసలు ఆ సౌమ్యని ఆ గంజాయికి సంబంధించిన కేసులో ఆమె పట్టుకునే క్రమంలో గాయాలయ్యాయి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? గాజుల సౌమ్య అని మా డిపార్ట్మెంట్లో 2024లో జాయిన్ అయిన కానిస్టేబుల్. తనది మోసరా మా గ్రామం బోధన్ రెవెన్యూ డివిజన్లో. తను కష్టపడి 2024 కానిస్టేబుల్ జాయిన్ అయింది. నిన్న ఒక ఇన్సిడెంట్ మాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం గంజాయి తరలిస్తున్నారు నాందేడ్ నుంచి అని చెప్పేసి సమాచారం ప్రకారం మా వాళ్ళు సిబ్బంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా కానిస్టేబుల్ వెళ్ళడం జరిగింది. మాదనగర్ దగ్గర వెహికల్స్ని చెక్ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ అనుమానం రావడం, స్విఫ్ట్ డిజైర్. దాన్ని ఆపే క్రమంలో వాళ్ళు అందులో ఉన్న నలుగురులో ఇద్దరు పరారు కావటం, మిగతా ఇద్దరు ముందుకు పోవాలని చెప్పేసి వెహికల్ పోనించే క్రమంలో ఏదైతే సౌమ్య అడ్డుకోవడం కోసం ముందుకు వెళ్ళటం ద్వారా ఆమెను వాళ్ళు ఢీ కొట్టడం జరిగింది. ఇమీడియట్లీ ఆ కార్ని మా వాళ్ళు స్వాధీనపరుచుకొని అందులో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. 3 కేజీలు గాంజా అయింది. సౌమ్యని ఇమీడియట్లీ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సౌమ్యకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, బయట ఏం దెబ్బలు తగలేదు, కానీ స్కాన్ చేయగానే చాలా డేంజర్ ఉందని చెప్పేసి డాక్టర్లు ఇమీడియట్లీ 6 డాక్టర్లు 3 గంటలు ఆపరేషన్ చేశారు. బ్లీడింగ్ ఆపడం కోసం లోపల డ్యామేజ్ అయినటువంటి కిడ్నీని, అదేవిధంగా ప్లీహాన్ని కూడా చేశారు. ప్రస్తుతం ఈరోజు మేము కలెక్టర్ గారు మేము కూడా వెళ్ళి చూడటం జరిగింది. తను ఆరోగ్యంగా ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె డిపార్ట్మెంట్ పరంగా ఆమెను ఎలా ఆదుకుంటారు మీరు? ఖచ్చితంగా, ఎందుకంటే డ్యూటీలో తను ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తను అంత ధైర్యం చేయటం అనేది ఆ కేసులో సంబంధించి ఆ విధంగా చేయటం ద్వారా ఆమెకి ఎటువంటి నష్టం జరగకూడదు, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా
మేము ఆదుకుంటూ మినిస్టర్ గారు కమిషనర్ గారు డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆమెకు ఆర్థికంగాను అదేవిధంగా మేము మిగతా వాళ్ళని కూడా ధైర్యంగా చేయూతని ఇష్టం జరుగుతుంది. కింద నుంచి కానిస్టేబుల్ నుంచి పైద వరకు కూడా అన్ని విధాలకు కూడా మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. సౌమ్యకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. ఆ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్న క్రమంలో ఆమెకు గాయాలే. గంజాయిని నాందేడ్ నుంచి నిజామాబాదు, ఆ నుంచి కామారెడ్డి, ఆ నుంచి హైదరాబాద్. ఎన్ని కిలోల గంజాయి? ప్రస్తుతం మనకు దొరికింది 3 కిలోల గంజాయి. ఓకే, ఆమెకు సంబంధించిన పరిస్థితి చూస్తే ప్రస్తుతం విషమంగా ఉంది. ఆ ఎక్సైజ్ సిఐ స్వప్నపై ఆరోపణలు చేస్తున్నారు మీ ఎక్సైజ్ సిబ్బంది. యాక్చువల్గా ఆమె యాక్సిడెంట్ అయిన దాంట్లో షాక్లో ఉండిపోయింది అమ్మాయి. ఇమీడియట్లీ అమ్మాయికి అక్కడ సిపిఆర్ చేసింది కూడా స్వప్ననే. ఆ నుంచి హాస్పిటల్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా మల్లారెడ్డి గారు డిపిఓ నిజామాబాద్ మల్లారెడ్డి గారు కూడా ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి దాదాపు రాత్రి 12 యూనిట్ల రక్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక కానిస్టేబుల్ ఇటువంటి ఇన్సిడెంట్లు కావడం మిగతా కానిస్టేబుల్ కూడా ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే మనకి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఎలా మన కానిస్టేబుల్కి సెక్యూరిటీ పరంగానే అన్ని విధాల పరంగానే మనకి ఇటువంటి ఆయుధాలు ఇవన్నీ ఉండవు కదా, ఇంత రిస్క్ తీసుకొని చేయాలన్నా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా సర్ది చెప్పడం జరిగింది. అంటే దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఈ సిబ్బంది తక్కువ ఉండడం వల్లనే ఆమెని తీసుకెళ్లారు, ఆ లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లారు అని చెప్పి ఆరోపణ చేసినారు. అట్లేం లేదు, సిబ్బంది తక్కువ అని ఏం లేదు. 10 మంది కానిస్టేబుల్ వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ఒక లేడీ కానిస్టేబుల్ కూడా మాకు ఎప్పుడైనా రైడ్లలో మినిమం రూల్ ప్రకారం ఉండాలి. ఎందుకంటే ఎవరైనా లేడీ అక్యూజ్డ్ దొరికినప్పుడు వాళ్ళని సెర్చ్ చేయడం కానీ ఏదైనా సరే అరెస్ట్ చేయడం కానీ లేడీ ఉండాలి. కాబట్టి ఒక లేడీ కానిస్టేబుల్, అదేవిధంగా సిఐ గారు కూడా లేడీనే ఉన్నారు. మొత్తానికి చూడొచ్చు, స్వప్నకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో స్వప్న సిఐ ఆరోపణలు చేస్తున్నారు, సిఐ పైన ఎక్సైజ్ సిబ్బంది. మరోవైపు సౌమ్య ఆసుపత్రిలో చికిత్స పొంది ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది, అలా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి చెప్తున్నారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కనపరాజంతో గంగారెడ్డి, RTV నిజాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.